ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇవాళ నేను కొత్త వీడియోతో వస్తున్నాను. ఈ వీడియోలో మనం డిసిప్లైన్ని క్రియేట్ చేయటం ఎలా. చాలామంది డిసిప్లైన్ ఈజ్ ఎ డిఫికల్ట్ సిస్టమ్ అనుకుంటారు, కానీ డిసిప్లైన్ని ఆటోమేట్ చేయటం ఎట్లా ఒక 1 వీక్లో అనేది చూద్దాం. మనం డే 1 ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే క్లారిఫై యువర్ డిసిప్లైన్ గోల్. దట్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే వారానికి 5 రోజులు జిమ్కి వెళ్ళాలి, వారంలో నేను ఈ నెల రోజులు నేను జంక్ ఫుడ్ తినకూడదు, ప్రతిరోజు 5ంటికి లేవాలి. ఇట్లా ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ వాట్ గోల్ యు ఆర్ గోయింగ్ టు ఫిక్స్. ఏ గోల్ అయినా పర్వాలేదు, ఒక గోల్ ఫిక్స్ చేసుకోండి. నెంబర్ 2, సెకండ్ డే మీరు దేని మీద ఫోకస్ చేస్తారంటే ఆ గోల్కి సంబంధించిన బ్లాకర్స్ ఏమున్నాయో అబ్జర్వ్ చేయండి. అంటే ఒక 3 పాయింట్లు రాసుకోండి. నేను ఈ గోల్ ఫెయిల్ అవ్వటానికి ఉన్న బ్లాకర్స్ ఏంటి? నేను ఆ షాప్కి వెళ్ళంగానే ఆగలేక స్వీట్ తినేస్తాను, లేదు నైట్ ఎక్కువసేపు నేను సోషల్ మీడియా చూడటం వల్ల 5ంటికి లేవలేకపోతున్నా, లేదు నాకు జిమ్కి వెళ్ళటానికి ఇంకేదో అడ్డొస్తుంది, లేదు ఈ జంక్ ఫుడ్ తినడానికి కారణం మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు తింటా ఉంటే వాళ్ళని చూసి ఆగలేక నేను తినేస్తున్నాను. ఇట్లా ఏదో ఒక బ్లాకర్స్ ఉంటాయి. ఐడెంటిఫై దట్ బ్లాకర్స్. ఎందుకంటే డిసిప్లైన్లో మూలం ఏంటి అంటే అవేర్నెస్ ఈస్ ద పవర్. ఇది గుర్తుపెట్టుకోండి. డే 3, బిల్డ్ యువర్ ట్రిగ్గర్ రిచువల్స్. అంటే మీరు రన్నింగ్కి వెళ్ళాలి, మీ షూస్ దగ్గర పెట్టుకోండి. మీకు నిద్ర వస్తుంది, అలారం ఉంది, 2-3 అలారాలు పెట్టుకోండి. అదే టైంలో మీ దగ్గరగా అలారం పెట్టుకోకండి, ఎందుకంటే చాలాసార్లు అలారం ఆఫ్ చేసి మళ్ళీ పడుకుంటారు జనాలు. సో ఇవన్నీ ఏం చేస్తాయంటే మన ట్రిగ్గర్ చేస్తాయి అనమాట. రన్కి వెళ్ళాలి, నీ పక్కనే బెడ్ పక్కనే షూ కనపడంగానే నీకు గుర్తొస్తుంది రన్కి వెళ్ళాలి, 5ంటికి లేవాలి. మోస్ట్ ఆఫ్ ద టైం నాకు కూడా ఇదే జరుగుతుంది. 5ంటికి లేవాలి అనుకున్నప్పుడు నేను చేసే పనులు ఇవే. ఖచ్చితంగా 5 o'clock లేవాలంటే ముందు నువ్వు పడుకునేటప్పుడు ఒక 10 సార్లు ప్రిపేర్ అవ్వాలి. నీ బాడీకి చెప్పాలి నువ్వు 5 o'clock లేవాలి, రన్కి వెళ్ళాలి. అండ్ నెంబర్ 2, నీ షూస్ నీ పక్కనే కనపడాలి. నిద్ర లేవగానే నీకు అవి ట్రిగ్గర్ చేస్తాయి. నెంబర్ 3, అలారం నీ పక్కనే పెట్టుకోకూడదు, కొంచెం దూరంగా పెట్టుకోవాలి. సో ఇట్ ఫోర్సెస్ యూ టు వేకప్ అండ్ స్టాప్. అట్లీస్ట్ ఆ వేకప్కి వెళ్ళినప్పుడు ఇమీడియట్గా నీకు పక్కనే షూస్ ఉండటం వల్ల ఈ ట్రిగ్గరెన్స్లు వస్తాయి. సో ట్రిగ్గరెన్స్ రిచువల్స్ ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలి. లెట్స్ మూవ్ టు ది డే 4. క్రియేట్ మైక్రో కమిట్మెంట్స్. అంటే ఫస్ట్ నువ్వు రన్ ప్లేస్కి వెళ్ళటం దాకానే కమిట్ అవ్వు. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ రన్నింగ్ చేస్తుంటే నీకు కూడా ఇంట్రెస్ట్ పుడుతుంది. సో మన ఎయిము రన్ చేయటం కాదు, మన ఎయిము రన్ దాకా వెళ్తే, జిమ్ దాకా వెళ్తే. చాలా సందర్భాల్లో ఇది జరుగుతూ ఉంటుంది. మనకు ఆ రోజు మూడ్ లేదు, రన్ చేయాలని లేదు, కానీ మీరు వదలకుండా డిసిప్లైన్ని బ్రేక్ చేయకుండా ఫస్ట్ అక్కడ దాకా వెళ్ళండి. అక్కడ దాకా వెళ్ళంగానే అక్కడ వాళ్ళని చూడంగానే మనకి ట్రిగ్గరెన్స్లు వస్తాయి. అది కూడా ఒక పాయింట్. నెంబర్ 2, మైక్రో కమిట్మెంట్స్ పెట్టుకోవాలి. అంటే మైక్రో సెలబ్రేషన్స్. అంటే ఇప్పుడు జస్ట్ నేను ఇవాళ 1 kilometer చేశాను, ఎస్ ఐ అచీవ్. రేపు రోజు 2 kilometersకి ట్రై చేయొద్దు, 1 kilometer దాటితే చాలు. లేదు ఎప్పుడైనా కన్సిస్టెంట్గా 1 kilometer చేయగలిగితే కూడా దట్ ఈస్ అ సక్సెస్. సో ఈ మైక్రో కమిట్మెంట్స్ ఎప్పుడూ కూడా కన్సిస్టెంట్గా ఒక డిసిప్లైన్ బిల్డ్ చేస్తాయి. ఆ తర్వాత ఇంప్రూవ్మెంట్ ఈజ్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. ఇట్ ఆటోమేటికలీ హ్యాపెన్స్. డోంట్ వర్రీ అబౌట్ దాట్. డే 5, సెటప్ ఏ ఫ్రిక్షన్ ఫ్రీ జోన్. అంటే ఏంటంటే స్నాక్స్ ఉండకుండా ఉంటాం. ఇప్పుడు వెయిట్ తగ్గాలనుకున్నాం, స్నాక్స్ ఉండకుండా ఉంటాం. అట్లాగే రన్నింగ్ చేయాలనుకున్నాం, రన్నింగ్ షూస్, డ్రెస్సు అన్నీ రెడీగా ఉంచటం. అలాగే మనము బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు మనకు ఆ ఎన్వైర్న్మెంట్లో ఆపే బ్లాకర్స్ లేకుండా చూసుకోవటం. ఎప్పుడైనా క్లీన్ ఎన్వైర్న్మెంట్ ఉన్నప్పుడు మీకు అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది, మనసు ప్రశాంతంగా ఉండాలి. సో వీటిని మనం క్రియేట్ చేసుకోవటం కూడా డిసిప్లైన్లో ఒక పార్ట్. డే 6, బిల్డ్ ఎ సింపుల్ రివార్డ్ ప్రోగ్రామ్. అంటే 5 రోజులు మీరు కాన్స్టెంట్గా మీరు అనుకున్న డిసిప్లైన్లో మీరు ఉంటే దానికి ఒక ట్రీట్ అరేంజ్ చేసుకోండి, ఒక చిన్న ట్రీట్. సో బికాస్ యు ఆర్ allowing your mind to feel that you have achieved something, and because of that you have a rewards. సో ఎప్పుడు కూడా నేను కూడా ఇదే చేస్తాను. ఎప్పుడైనా మనం ఒక మంచి రన్ చేసాం, యూ నీడ్ టు రిమెంబర్ దట్ రన్. సో యూ క్యాన్ హ్యావ్ ఎ ట్రీట్. కానీ ఆ ట్రీట్ని డిసిప్లైన్ బ్రేక్ చేసేది అయి ఉండకూడదు.
నీ డిసిప్లైన్ని ఎంకరేజ్ చేసేది అయి ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. డే 7 లాక్ ఇట్ విత్ ఏ వీక్లీ రివ్యూ. సో ఆ వారంలో మీరు ఏం చేశారు, దీనిలో ఏం బ్లాకర్స్ ఉన్నాయి, దాన్ని మీరు ఎలా ఓవర్కమ్ చేశారు, అలాగే మీరు ఇంప్రూవ్మెంట్ ఏం చేశారు, దీనికి మీరు ఏం రివార్డ్స్ ఇచ్చుకున్నారు, ఈ రివ్యూ పెట్టుకోండి. ఈ రివ్యూ పెట్టుకోవటం వల్ల ఏమవుతుందంటే సెకండ్ వీక్ వచ్చేటప్పటికి మీకున్న ఫ్రిక్షన్ పాయింట్స్ని ఇంకా తగ్గించే ఛాన్స్ ఉంటుంది, కంఫర్ట్ పెరుగుతుంది. ఫస్ట్ పార్ట్ డిసిప్లైన్లో చాలా సింపుల్ సూత్రం ఏంటంటే డోంట్ కమిట్ టూ మచ్, commit small and make sure that you are following that small wins will create a bigger impact. 5ంటికి లేవాలి ఫస్ట్, అయిపోయింది. నెక్స్ట్ 5ంటికి లేచి గ్రౌండ్ దాకా వెళ్ళాలి, సెకండ్ లెవెల్ అయిపోయింది. థర్డ్ లెవెల్ 1/2 కిలోమీటర్ నడవాలి, ఓవర్. అది అయిపోయిన తర్వాత ఆటోమేటికల్లీ యూ హ్యావ్ 3 systematic approaches. One is 5 o'clock, second one is going to the ground, third one is you are walking for a kilometer. That makes the whole thing starts growing and it explodes like anything. Then even probably in a year you can become a marathon runner. So discipline is all about that small teeny things. So keep watching for more updates on to Leapfrog Design School. Thank you so much for watching this video.